నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా ముగిసిన పంచమి తీర్థ మహోత్సవం. సంప్రదాయబద్ధంగా శ్రీవారి నుంచి అమ్మవారికి పసుపు కుంకుమ సారెను అందించిన టీటీడీ చైర్మన్. పాంచరాత్ర ఆగమోక్తంగా చక్ర స్నానం, పవిత్ర స్నానాలు ఆచరించిన అశేష భక్తులు. నగదు రహిత విధానాన్ని రాష్ట్రంలో త్వరగా అమలు చేస్తాం. ప్రజల్లో అవగాహన కల్పించి లోటుపాట్ల నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది. మంత్రి నారాయణ వెల్లడి. జిల్లాలో అప్పుడే చేపట్టిన నగదు రహిత చెల్లింపు విధానం త్వరలో అన్ని మండలాల్లోనూ అమలు చేస్తాం. యువతను భాగస్వామ్యం చేస్తాం. కలెక్టర్ సిద్ధార్థ్ జైన్. విద్యార్థులు విద్యతో పాటు మేధోశక్తిని పెంచుకోవాలి. ప్రతిభకు ప్రాధాన్యత కల్పిస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. డాక్టర్ సుధారాణి. హైకోర్టు తీర్పు హర్షణీయం. ఒకలమాత ఆలయ నిర్మాణానికి త్వరలో భూమి పూజ. పేరూరు గ్రామం పూర్వ వైభవాన్ని సంతరించుకోనుంది. పరిపూర్ణానంద స్వామీజీ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు పంచమి తీర్థ మహోత్సవంతో ఘనంగా ముగిశాయి. తిరుమల శ్రీవారి ఆలయం నుండి సారెను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. చక్రస్నాన ఘట్టంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైనది పంచమి తీర్థం. శ్రీ పద్మావతి అమ్మవారు పద్మ పుష్కరిణిలో ఆవిర్భవించింది. తిథిని పంచమి తీర్థంగా వ్యవహరిస్తారు. బ్రహ్మోత్సవాలలో చివరిదైన చక్రస్నాన మహోత్సవాన్ని పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. కాగా ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయం నుండి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణాలతో కూడిన సారె ఊరేగింపుగా తీసుకువచ్చారు. టీటీడీ ఈవో సాంబశివరావు దంపతులు, హిందూపురం శాసనసభ్యులు బాలకృష్ణ, శ్రీమతి వసుంధర, అధికారులు, అర్చకులు సారె ఊరేగింపులో పాల్గొన్నారు. గజాలపై ఈ సారెను ఆలయ 4 మాడ వీధులలో ఊరేగించారు. అనంతరం టీటీడీ ఈవో తలపై అమ్మవారి సారెను తీసుకువచ్చి అప్పగించారు. తిరుమల నుండి తిరుపతి అలిపిరి వద్ద తీసుకువచ్చారు. అక్కడి నుంచి కోమలమ్మ సత్రం చేరుకొని తిరుపతి పురవీధుల గుండా తిరుచానూరు చేరుకున్నారు. పంచమి తీర్థం రోజున ఉదయం ధ్వజ మండపంలో చూర్ణాభిషేకం నిర్వహించారు. అమ్మవారి జన్మదినం కావడంతో అభ్యంగన స్నానం చేయించారు. అమ్మవారి ఉత్సవమూర్తికి నువ్వుల నూనె, చూర్ణపొడి కలిపి ఈ క్రతువు నిర్వహించారు. అమ్మవారిని ఆవాహనం చేసి శ్రీమంత్రం, శ్రీ సూక్తం పఠించారు. అభ్యంగన స్నానం అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని పంచమి తీర్థ మండపానికి వేంచేపు చేశారు. పంచమి తీర్థ మండపంలో వేదికపై శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని శ్రీ సుదర్శన చక్ర తాల్వార్ను ఆసీనుల్ని చేశారు. 9 కలశాల్లో ఆవాహనం చేసి అనుజ్ఞ స్వీకరించారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, ఉపచారాలు సమర్పించారు. తిరుమల శ్రీవారి ఆలయం నుండి వచ్చిన సారె, పసుపు, కుంకుమ, చందనం, స్వామివారికి అలంకరించిన వస్త్రాలు అమ్మవారికి సమర్పించారు. సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి శ్రీ చక్ర తాళవారుకు పాంచరాత్ర ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పద్మ సరోవరంలో చక్రస్నాన మహోత్సవం ఘనంగా జరిపారు. ఆలయ అధికారులు, అర్చకులు ఈ మహోత్సవంలో పాలు పంచుకున్నారు. చక్రస్నాన సమయంలో భక్తులు హరినామ స్మరణలు చేస్తూ పుష్కర స్నానం ఆచరించారు. దీంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. రాష్ట్రంలో నగదు రహిత విధానాన్ని ప్రజలకు తెలియజేసి వేగంగా అమలు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ విధానంలో లోటుపాట్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఇబ్బందులను తొలగించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. 500, 1000 రూపాయల నోట్ల రద్దుతో ఏర్పడిన పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టిలో ఉంచుకొని నగదు రహిత లావాదేవీలను అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు.
తిరుపతిలోని తుడాలో నగదు రహిత విధానంపై సమీక్ష తరువాత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొన్ని వర్గాల్లో క్యాష్లెస్ విధానంపై ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు తెలిసిందని, మరికొన్ని వర్గాలు ఇబ్బందులను తెలియజేశారని మంత్రి నారాయణ అన్నారు. ఈ సమస్యను వీలైనంతవరకు మినిమైజ్ చేయాలని, వీలైనంత తొందరలో ఈ సమస్యని ఓవర్కమ్ కావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి డిస్ట్రిక్ట్లోనూ ఒక డిస్ట్రిక్ట్ కమిటీని ఫామ్ చేశారు. ఏదైతే ఈరోజు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుందో దాంట్లో కొన్ని వర్గాలు హర్షిస్తున్నారు, కొన్ని వర్గాలు కొన్ని ప్రాక్టికల్స్ ఇబ్బందులు చెప్పడం జరిగింది. నగదు రహిత సేవల విస్తృతి కోసం బ్యాంకింగ్ కరెస్పాండెంట్లను పెంచుతామన్నారు. అలాగే బ్యాంకుల్లో ప్రస్తుత జరుపుతున్న లావాదేవీలపై ట్యాక్స్ కమిషన్ వసూలు చేయకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈచ్ ట్రాన్సాక్షన్కి 5 రూపీస్ డిడక్ట్ చేసుకుంటారని, ప్లస్ సర్వీస్ ట్యాక్స్ డిడక్ట్ చేస్తారని వెబ్సైట్లో ఉందన్నారు. అయితే ప్రస్తుతం టెంపరీగా ఎగ్జామ్షన్ ఇచ్చున్నారంట. ఆ యొక్క బ్యాంక్ వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పింది. వాళ్ళు అనేది ఏంటంటే మాకు పర్మనెంట్గా ఎగ్జామ్షన్ కావాలని యాక్చువల్గా చెప్పారు. లేదంటే విద్యార్థులకు కూడా ప్రతి ట్రాన్సాక్షన్కి 5 రూపాయలు ప్లస్ సర్వీస్ ట్యాక్స్ అంటే బర్డెన్ అవుతున్నారు. ఈ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి యొక్క దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. మద్యం షాపుల యజమానులు ఈ విధానంపై అసంతృప్తిగా ఉన్నారని, కొంత గడువు కోరారని తెలిపారు. రేషన్ షాపుల్లో సరుకులు తీసుకునే ప్రజలు తప్పనిసరిగా డెబిట్ కార్డుతో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్సైజ్ సంబంధించి వైన్స్ షాప్స్ వాళ్ళని పిలిచాం. తిరుపతిలో 40 షాప్స్ ఉన్నాయి, చిత్తూరు జిల్లాలో 430 షాప్స్ ఉన్నాయి. అయితే వీళ్ళు ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేశారు ఇబ్బంది అని. ఎందుకంటే మా దగ్గర ఎక్కువగా లేబర్ వస్తుంటారు. లేబర్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పినది యొక్క విషయం వేరే. వాళ్ళు తాగేసి పోయేటప్పుడు ఈ యొక్క కార్డు, ఈ ఆన్లైన్ అంటే అవి చేయడానికి వాళ్ళు భయపడి చేయరని. బట్ అది అవేర్నెస్ చేస్తే జరుగుతుంది. ఎందుకంటే పాశ్చాత్య దేశాలు తీసుకుంటే ఈరోజు అక్కడ వైన్ షాప్స్లో కూడా యాక్చువల్గా ఇది జరుగుతుంది. కొద్దిగా టైం తీసుకుంటుంది, మాకు కొంతగా టైం కావాలని వాళ్ళు యాక్చువల్గా ఎక్స్ప్రెస్ చేశారు. జిల్లాలోని ప్రజలకు అవగాహన కల్పించేలా జిల్లా కలెక్టర్ ఇతర యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పబ్లిక్ను కూడా యాక్చువల్గా అందుకనే కలెక్టర్ గారికి చెప్పాము, పబ్లిక్ డ్రైవ్ చేసి పబ్లిక్లో కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయమని. అందుకనే పబ్లిక్ చేసేటప్పుడు 75,000 మంది స్టూడెంట్స్ని ట్రైనప్ చేశారు. వాళ్ళ ద్వారా వాళ్ళ సర్కిల్లో చేయటం. అందుకనే ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక కమిటీని ఇన్ఛార్జ్ మినిస్టర్, తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీ లెవెల్లో వేసి ఫస్ట్ ఫేజ్ మీటింగ్ పెట్టమన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ కార్యదర్శి కరికాల వల్లభన్, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్, మున్సిపల్ కమిషనర్ వినయ్ చంద్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా ఆరోపించడం తగదని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు పాలన సాగించింది. 1350 పీహెచ్సీ కేంద్రాలు కాంగ్రెస్ హయాంలో ఉండగా 2890 కేంద్రాలకు ఎన్టీఆర్ సీఎం కాగానే పెంచారన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకం కింద వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 930 వ్యాధులకు అర్హత ఉండగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే 1044 వ్యాధులకు ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగా వైద్య సేవలు పొందేలా అర్హత కల్పించారని అన్నారు. అదే కాక 1,50,000 ఉన్న ఆర్థిక పరిమితిని 2,50,000కు పెంచారని అన్నారు. ఇలాంటి వాటిని గుర్తించక వైఎస్ జగన్ ఆరోపించడంలో అర్థం లేదని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు పేర్కొన్నారు. కంట్రీ పెట్టింది ఎన్టీ రామారావు గారు, వైద్య విధాన పరిషత్ అని పెట్టింది ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా 108 పెట్టింది చంద్రబాబు నాయుడు, రాజశేఖరుడు కాదు. మొదట ఆయన ఒక ఎక్స్పెరిమెంటల్గా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతిలో పెట్టాడు. 108 ఫస్ట్ పెట్టింది. అది బాగా పనిచేస్తుందని చెప్పి రాజశేఖరుడు వచ్చి అంతా విస్తరించాడు. అదేవిధంగా పేదవాళ్ళ వైద్యం కోసం కూడా చంద్రబాబు నాయుడు ఒక స్కీమ్ పెట్టాడు, సీఎం రిలీఫ్ ఫండ్. నగదు రహిత చెల్లింపుల విధానంపై ఇప్పటికే చర్యలు చేపట్టామని, త్వరలో జిల్లా మొత్తం అమలయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ అన్నారు. బ్యాంక్ ఖాతా, డెబిట్ కార్డు కలిగి ఉంటే చాలు, మొత్తం నగదు లావాదేవీలన్నీ కార్డు ద్వారా జరిపేలా క్యాష్లెస్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి చర్చల్ని ముమ్మరం చేశారు. జిల్లాలో ఈ విధానం అమలుపై ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ, కలెక్టర్ సిద్ధార్థ జైన్,
మున్సిపల్ శాఖ కార్యదర్శి కరికాల వల్లవన్, కమిషనర్ వినయ్ చంద్ తుడాలో సమీక్ష జరిపారు. వివిధ వర్గాల వారితో ఈ విధానంపై చర్చించారు. షాపులు వచ్చి 5 ఉన్నాయి సార్. ప్రొవిజన్స్ బియ్యం మొత్తం కలిపి 54-55 ఉన్నాయి సార్. రైతులు వచ్చి 155. రూరల్ ఏరియా వరకు కూడా వెళ్ళాము సార్. కాబట్టి దీపం కనెక్షన్ కావచ్చు, ఉజ్వల కనెక్షన్ కావచ్చు, అంటే మారుమూల ప్రాంతానికి కూడా సప్లై జరుగుతూ ఉంది. అక్కడ కొంచెం ఇబ్బంది కలగవచ్చు. ఇప్పటికే ఈ విధానం గురించి ప్రచారాన్ని ముమ్మరం చేశామని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ అన్నారు. స్వైపింగ్ మిషన్లు, సాఫ్ట్వేర్, బ్యాంక్ బిజినెస్ కరెస్పాండెంట్లు పెరగాలన్నారు. క్యాష్ విత్డ్రాల్స్ చాలా ఇబ్బంది అయిపోతాయి సార్. ఇప్పుడు క్యాష్ అందుబాటులో పెట్టినా ఏటీఎంస్ లేనందున, ఇంకా బ్యాంకింగ్ నెట్వర్క్ పూర్తిగా లేనందున బీసీలు పెంచకపోతే విత్డ్రాల్స్ ఇబ్బంది అవుతాయి సార్. కాబట్టి ఇమీడియట్గా ఎస్ఎల్బీసీకి చెప్పి సార్, ఈచ్ బ్యాంక్స్ యజమానికి చెప్పి బీసీల సంఖ్య ఇమ్మీడియట్గా పెంచమని, ఆ సెలక్షన్ కూడా ఇబ్బంది కాదు సార్. ఆల్ ఫేర్ ప్రైస్ షాప్ డీలర్స్కి బీసీలుగా చేయడం కోసం ఏర్పాట్లన్నీ అయిపోయినాయి సార్. వాళ్ళ దగ్గర అనంతరం ఈ విధానం అమలు కోసం రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. పేరూరు వద్ద శ్రీవారి తల్లి వకులమాత ఆలయాన్ని నిర్మించాలి, కోర్టు ఆదేశాలను అమలు చేయాలని పరిపూర్ణానంద స్వామీజీ కోరారు. త్వరలో వకులమాత ఆలయానికి శంకుస్థాపన జరుగుతుందన్నారు. తిరుపతి రూరల్ పేరూరుకు పాదయాత్రగా వెళ్లి వకులమాత ఆలయాన్ని సందర్శించారు. రాష్ట్ర హైకోర్టు హిందువుల మనోభావాలను పరిగణించి వకులమాత ఆలయాన్ని నిర్మించాలని టీటీడీకి సూచించిందని స్వామీజీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కోర్టు తీర్పును స్వాగతిస్తూ పాదయాత్రగా వకులమాత ఆలయ చరిత్రాత్మక స్థలానికి వెళ్లి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కోట్లాది మంది హిందువుల మనోభావాలకు అనుగుణంగా కోర్టు తీర్పునివ్వడాన్ని ఆయన స్వాగతించారు. టీటీడీఏ వకులమాత ఆలయాన్ని నిర్మించాలని కోరారు. అలాగే త్వరలో ఈ ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరుగుతుందని స్వామీజీ పేర్కొన్నారు. ఇది కాదు అది అవును అని గందరగోళాలయ్యి కోర్టులోకి ఎక్కి, కోర్టు మెట్లలో కూడా ఎక్కి ఆవిడని ఆయన గెలిపించుకుని తెచ్చుకున్నారంటే ఇది వెంకటేశ్వర స్వామి యొక్క కృప మాత్రమే తప్ప ఇది మానవుల యొక్క ప్రయత్నం ఎంతో మాత్రం కాదని నేను విశ్వసిస్తున్నాను. ఇది స్వామి తలుచుకుంటే జరుగుతుంది. ఇది స్వామి కార్యమే కానీ ఎవరిది స్వకార్యం కాదు. కాబట్టి అందరూ అహంకార రహితమై, రాగద్వేషాలకు అతీతమై, అన్నిటికీ అతీతంగా మనందరం ఒక చక్కటి భగవద్భక్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. అమ్మవారి ప్రతిష్ఠ అయిన తర్వాత నిజంగా చెప్తున్నాను, ఈ క్షేత్రమంతా కూడా ఒక మహాదివ్య. నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ఆడియోను 16వ తేదీన ఆవిష్కరణ ఉత్సవాలను తిరుపతిలో నిర్వహిస్తున్నామని నిర్మాత పేర్కొన్నారు. బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించేందుకు స్థలాన్ని పరిశీలించారు. స్థల పరిశీలన చేసి 2 రోజులలో ప్రకటిస్తామని నిర్మాత పేర్కొన్నారు. బాలకృష్ణ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ఆడియో కార్యక్రమం తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సాయిబాబా, రాజేష్ రెడ్డి, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు శ్రీధర్ వర్మ, రవినాయుడు, భాస్కర్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్స్ మీద స్టార్ట్ చేసి ఈరోజు సక్సెస్ఫుల్గా షూట్ ఫినిష్ చేసుకొని 16th ఆడియో లాంచ్ కోసం ప్లాన్ చేస్తున్నాము. దానికోసమే ఈరోజు తిరుపతి రావడం జరిగింది. 2 లొకేషన్స్ చూసాము. కలెక్టర్ గారితో, తర్వాత ఎస్పీ గారితో మాట్లాడిన తర్వాత ఏది బెటర్ అవుతుందనేది ఫైనల్ చేస్తాం ఈరోజు ఈవినింగ్కి. నిన్న కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఈరోజు ఎస్పీ గారిని, మున్సిపల్ కమిషనర్ని కలుస్తున్నాము. అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఐ మీన్ వెరీ హ్యాపీ టు బీ హియర్. నా ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఒక ఆడియో లాంచ్ ఈ భగవంతుని పాదాల దగ్గర చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం, రన్వేతో పాటు పార్కింగ్, పరిసర ప్రాంతాలు జలమయంగా మారాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో రేణిగుంటలో ప్రధాన వీధులు జలమయమయ్యాయి. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే పైకి వర్షపు నీరు చేరడంతో విమానాశ్రయం అధికారులు వెంటనే స్పందించి వర్షపు నీటిని తొలగించే చర్యలు తీసుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి వర్షం తీవ్రం కావడంతో విమానాశ్రయ అధికారులు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. విమానాశ్రయం ఆవరణలోని పార్కింగ్, క్యాంటీన్ పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలతో విమాన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
అలాగే శ్రీకాళహస్తిలోనూ తీవ్ర వర్షాభావ పరిస్థితుల నడుమ గత 3 రోజులుగా పడుతుండటంతో జనం ఆనందపడుతున్నారు. వరుణదేవుడు ఇప్పటికైనా కరుణించాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాళహస్తిలో గడిచిన 24 గంటలలో 29.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం నుంచి వాన కురుస్తోంది. మరోవైపు ఉరుములతో వాయుగుండం బలపడి మంచి వానలు వస్తాయేమోనని జనం ఆశపడుతున్నారు. 3 రోజుల వాన రాకతో వాతావరణం చల్లగా మారి వానాకాలాన్ని తలపిస్తోంది. అల్పపీడన ప్రభావం మరింతగా బలపడి భారీ వర్షాలు కురిసి చెరువులకు నీళ్లు రావాలని అన్నదాతలు కోరుకుంటున్నారు. ప్రస్తుత వర్షాల వల్ల వేసిన పంటలకు ప్రాణం పోస్తుండగా రైతులకు పంట సాగుపై ఆశలు కలిగిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన నగరంలో భారీ వర్షం కురిసింది. మురికి కాలువలన్నీ పొంగి పొర్లాయి. రోడ్లన్నీ జలమయమయ్యి జోరు వానతో వాహన చోదకులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరుపతిలో ఉదయం 2 గంటల పాటు భారీ వర్షం కురిసింది. దీని కారణంగా నగరంలోని డ్రైనేజీ కాలువలన్నీ నిండి వర్షపు నీటితో పొంగి పొర్లాయి. నగరంలోని ప్రధాన మార్గాలన్నీ జలమయమయ్యాయి. యూనివర్సిటీ రోడ్డు, నాలుకాల మండపం, నిమ్మకాయల వీధి, సున్నపు వీధి, పెద్దకాపు లేఅవుట్ తో పాటు రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, చంద్రశేఖర్ రెడ్డి కాలనీ, నవోదయ కాలనీ, కొర్లగుంట, మారుతినగర్, అశోక్ నగర్ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక్కడ చూస్తున్న ఈ సన్నివేశాన్ని చూసినప్పుడు తిరుపతి నగరం ఎంత సుందరీకరణగా ఎంత అందంగా ఉందో అర్థమవుతుంది. చిన్నపాటి వర్షానికి కూడా ఇక్కడ రోడ్లు ఎంత డ్రైనేజీగా తయారైందో మనం చూస్తున్నాం. దీని ప్రధాన కారణం తిరుపతి నగరాభివృద్ధి ఒక ప్రణాళికాబద్ధంగా కాకుండా విచ్చలవిడిగా లేదా తాత్కాలికంగా వీఐపీలు వచ్చినప్పుడు లేదా ఒక కాన్ఫరెన్స్లు జరిగినప్పుడు తాత్కాలిక ఏర్పాట్లు చేయడం వల్ల రోడ్ల దుస్థితి రకంగా తయారైంది. దీనికి ఈ పార్టీని ఆ పార్టీని అనేది తిట్టడం ఒక మాటేసి ఈరోజు తిరుపతిలో ఉన్న రాజకీయ పార్టీలు, మున్సిపల్ అధికారులు, ముఖ్యంగా అధికార పార్టీ శ్రద్ధ చూసుకొని మొత్తం నగరాభివృద్ధిని దీర్ఘకాలిక దృష్టితో రోడ్ల నిర్మాణం కానీ వైడర్ చేయడం కానీ స్ట్రెంథన్ చేయడం చేయాలి. ముఖ్యంగా భూగర్భ డ్రైనేజీ సిస్టమ్ అనేది ఎప్పటి నుంచో తిరుపతిలో ఉంది, కానీ అది చాలా బాగలేదనే విషయం ఈ ఘటన బట్టి తెలుస్తా ఉంది. అలాగే తిరుమలలో కూడా భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అల్పపీడన ప్రభావంతో తిరుమల తిరుపతిలో భారీ వర్షం కురిసింది. ఈ అల్పపీడనం కారణంగా భారీ వర్షం పడింది. తిరుపతిలో చిన్నపాటి వర్షం పడినా కూడా సముద్రాన్ని తలపించే విధంగా ఈరోజు తిరుపతి పరిస్థితి గమనిస్తా ఉన్నాం. దాదాపు 1 సంవత్సరంకు ముందు కూడా ఈరోజు ఇక్కడ తిరుపతిలో బ్రహ్మాండమైన వర్షాలు కురిసినప్పుడు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి మనం గమనించాం. ఆ లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా మనం సవరించే విధంగా ఈరోజు ఈ పరిస్థితి పునరావృతం కాకుండా కమిషనర్ దృష్టికి కూడా ఈరోజే తీసుకెళ్తాం. మానవీయ విలువలను తన గాన మాధుర్యంతో లోకానికి చాటి చెప్పిన అమర గాయకుడు ఘంటసాల అని టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి అన్నారు. తిరుపతి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో 95వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సుధారాణి ముఖ్య అతిథిగా పాల్గొని ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గాన గంధర్వులుగా పేరుగాంచిన ఘంటసాల మానవీయ విలువలను తన గానంతోనే సమాజానికి చాటి చెప్పిన మహానీయుడని ప్రశంసించారు. నేటి యువ గాయకులకు ఘంటసాల ఆదర్శప్రాయుడని అన్నారు. హృదయాల్లో నిలిచిపోయారు. ఆయన చరిత్రలో ముఖ్యంగా ఆదర్శంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయని ఇప్పుడు తరం వాళ్ళు తెలుసుకోవాలి. కటిక పేదరికం అనుభవించి ఆయన వారాయిల అబ్బాయిగా ఉండి ఆయన లైఫ్ హిస్టరీ చూస్తుంటే నిజంగా ఈరోజు మనము ఎక్కడ పోయినా వింటున్నాం. భగవద్గీత కానీ మాయాబజార్లోనే ఆ పాటలు, వివాహ భోజనంలో ఇంటైన వంటలు, మనకి అన్ని విధాలు ఎమోషన్స్ క్రియేట్ చేస్తున్న అమర గాయకుడు వెనకాల అటువంటి లైఫ్ హిస్టరీ ఎన్నో కష్టాలు పడి ఆయన స్థితికి చేరుకున్నారు. అలాగే తిరుపతి ఫిలిం సొసైటీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతికి ఘంటసాలకు విడదీయరాని సంబంధం ఉందని అన్నారు. సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా పాడిన పాటలు నేటికి శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో ఫిలిం సొసైటీ నాయకులు గురువీరెడ్డి, శేషగిరిరావు, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, టీఆర్ఎస్ సీనియర్ నేత డి శ్రీనివాస్, బాలకృష్ణ సతీమణి వసుంధర తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు.
తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, టీఆర్ఎస్ సీనియర్ నేత డి శ్రీనివాస్, బాలకృష్ణ సతీమణి వసుంధర తిరుమల శ్రీనివాసుణ్ణి దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బ్రేక్ ఉండి వెళ్ళిపోతారు వాళ్ళు. ఆదివారం తిరుపతిలో కురిసిన భారీ వర్షానికి వరద నీటిలో కొండ చిలువ సర్పం కొట్టుకొచ్చింది. పామును చూసిన ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఎయిర్ బైపాస్ రోడ్లోని అన్నమయ్య సర్కిల్ సమీపంలో మురికి కాలువలు వరద నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. 6 అడుగుల కొండ చిలువ పాము వరద నీటిలో ఎక్కడి నుంచో కొట్టుకువచ్చింది. చివరకు రోడ్డు పక్కన గల సైకిల్కు చుట్టుకొని ఒడ్డుకు చేరింది. కొండ చిలువ పామును చూసిన ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. వరద నీటిలో కొట్టుకు వచ్చిన కొండ చిలువ ఒడ్డుకు చేరి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే దీన్ని గుర్తించిన స్థానికులు పామును చంపి ప్రజలకు రక్షణ కల్పించారు. దీంతో పాదచారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆటోలు వెళ్తుంటే నీళ్ళు వచ్చేసినాయి. నీళ్ళు లోపలికి వచ్చేసి కొంచెం రోడ్డు దాటుకుంటూ ఉంటే పాము కనపడింది. పరిస్థితి ఇలా ఉంటే ఇలా ఆటోలు నడవాలంటే రోడ్డు మీద చాలా కష్టం ఉంది. దీన్ని ఏదో ఒకటి చేసి అధికారులు ఏదో ఒకటి చేయాలి. వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రోజా తిరుమలేశుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న రోజా వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు ఆమెకు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల రోజా మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నేడు దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ నెలకొని ఉందని, గతంలో ఎమర్జెన్సీ సమయంలో ప్రజలను జైల్లో పెడితే నేడు జనాన్ని రోడ్లపై నిలబెట్టారని రోజా ఆరోపించారు. ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజలందరూ నానా అవస్థలు పడుతున్నారని, ఈ కష్టాలు తీరకముందే తిరిగి బంగారుపై ఆంక్షలు పెట్టడాన్ని చూస్తే కేంద్ర ప్రభుత్వం తమ గోతిని తామే తవ్వుకునే విధంగా ఉందని అన్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజలందరూ నానా అవస్థలు పడుతున్నారని, ఈ కష్టాలు తీరకముందే తిరిగి బంగారంపై ఆంక్షలు పెట్టడాన్ని చూస్తే కేంద్ర ప్రభుత్వం తమ గోతిని తామే తవ్వుకునే విధంగా ఉందని అన్నారు. నల్లధనాన్ని బయటకు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని, ఇప్పుడు బంగారుపై ఆంక్షలు పెట్టడం ద్వారా మహిళలు ప్రభుత్వంపై విరుచుకుపడడం చూస్తున్నామని రోజా అన్నారు. మోదీ తల్లి వద్ద బంగారానికి రసీదులు ఉంటాయా? అక్రమ నిల్వలు బయటపడాలంటే ముందుగా అంబానీ, ఆదానీ, వెంకయ్య నాయుడు కుటుంబాలపై దాడి చేయాలని రోజా డిమాండ్ చేశారు. నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎందుకంటే బీజేపీ ముఖ్య నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కానీ, వారి బంధువులైన పెద్ద పెద్ద బడాబాబులంతా తప్పించుకొని కేవలం సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు మాత్రమే ఈరోజు ఇబ్బందులు ఎదుర్కోవటం వల్ల మోడీ మీద ఉన్న నమ్మకం, గౌరవం ప్రజల్లో కూడా సన్నగిల్లింది. ఇప్పుడు మళ్ళీ బంగారం మీద కన్ను వేయగానే మహిళలు ఏ విధంగా ఆగ్రహంగా ఉన్నారో మనం అన్ని ఛానల్స్లో కూడా చూడటం జరిగింది. ఎందుకంటే మన హిందూ దేశంలో బంగారు అంటే లక్ష్మీదేవి. ఆడవాళ్ళందరూ కూడా తాలిబొట్ల నుంచి మరి ఏ విధంగా కాళ్ళ పట్టీల వరకు మరి ఒళ్ళంతా కమ్మలు, గాజులు అంటూ లక్షణంగా రెడీ అవుతారో ఆ బంగారం మీద కన్నేసి ఈరోజు వాటికి రసీదులు అడుగుతున్నారు. నేను మోడీ గారిని ఒకటే అడుగుతాను, మీ తల్లిగారి దగ్గర ఉన్న నగలకి మీరు రసీదులు ఇవ్వగలరా? మరి అనాదిగా వస్తున్న నగలన్నిటికీ కూడా ఇప్పుడు మీరు బిల్లులు ఇవ్వాలి అంటే ఎక్కడి నుంచి వస్తాయి? నిజంగా మీకు ఈ బంగారాన్ని అరికట్టాలి, ఏదైతే ఈ బ్లాక్ మనీతో కొన్నది అంటే మీకు ధైర్యం ఉంటే ఫస్ట్ అంబానీ ఫ్యామిలీ నుంచి, అదానీ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ చేయండి. అలాగే రాష్ట్రం విషయానికి వస్తే వెంకయ్య నాయుడు ఫ్యామిలీ. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో అవినీతి రహిత పాలన కోసం కృషి చేస్తున్నారని బీజేపీ నాయకులు జెల్లి మధుసూదన్ అన్నారు. నల్లధనం నిర్మూలనకే కఠిన నిర్ణయం తీసుకున్నారని ప్రజలు హర్షిస్తుంటే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని తెలిపారు. ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులుగా కోదండపాని మొదలియార్ను నియమించి నియామక పత్రాన్ని అందజేశారు. జెల్లి మధుసూదన్ బీజేపీ జిల్లా అధ్యక్షులు చంద్రారెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. దేశంలో నరేంద్ర మోదీ నల్లధనం నిర్మూలనకు, ధరల నియంత్రణకు, పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం 1,500 రూపాయల నోట్లను రద్దు చేశారని తెలిపారు. 85% ప్రజలు హర్షిస్తుంటే 15% నల్ల కుబేరులు, ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని విమర్శిస్తున్నాయని జెల్లి మధుసూదన్ అన్నారు.
నల్లధనం దగ్గర ఉన్న వాటిని అందరినీ వసూలు చేసి సామాన్యుడికి, ప్రతి ఒక్క సామాన్యుడికి అందించాలి అనే ఒక ప్రధానమైన లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రతిపక్షాలన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే సామాన్యుడిని అంతా కూడా భయాందోళనకు గురి చేస్తున్నాయి. అక్కడ ఇంకా ఎలాంటి సవరణలు లేవు. పాత అంటే ఇంతకుముందు ఏదైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలే, అప్పుడున్న చట్టాలే, అప్పుడున్న రాజ్యాంగమే కానీ కొత్తగా తీసుకొచ్చింది లేదు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తాను కృషి చేస్తున్నానని కోదండపాని మొదలియార్ అన్నారు. ప్రజలంతా చాలా హర్షించదగ్గ విషయం. కారణం తాను తీసుకున్న నిర్ణయం ఆ దేశ ప్రజల కోసం ప్రగతి పథంలో పయనిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలకి ఆయన ఆశాజ్యోతి అవుతారు. ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు వారి నాయకత్వం అయితేమి, మన జిల్లా అధ్యక్షులు చంద్రారెడ్డి గారి నాయకత్వం ఏమి, రాష్ట్ర నాయకులు మన ఓబీసీ అధ్యక్షుడు జల్లి మజ్నూన్ గారి నాయకత్వం ఏమి, వీరి యొక్క నాయకత్వాన్ని మనమంతా ఏకతాటిపై ఈ కార్యక్రమంలో వెంకటముని, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. చెత్తరహిత పట్టణంగా శ్రీకాళహస్తిని తీర్చిదిద్దాలన్న ఆలోచన ఆచరణలో అమలు కాని దుస్థితి నెలకొంది. పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య విధానం అమలు చేస్తున్న చెత్త కుప్పలు వీధులపైనే కనబడుతున్నాయి. పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న శ్రీకాళహస్తి పట్టణం చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక పారిశుద్ధ్య విధానం అమలు చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి, మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య ప్రకటన చేశారు. మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డి మరో అడుగు ముందుకు వేసి పట్టణంలో రోడ్లపై చెత్త నిల్వ ఉండి ఫోటో తీసి పంపితే 500 రూపాయల బహుమానం ఇస్తామంటూ ప్రకటన చేశారు. అయితే వాస్తవాలు పరిగణలోకి తీసుకోక చేస్తున్న ప్రకటనలు పాలకులను అబాసుపాలు చేస్తున్నాయి. పట్టణంలో ఆయా వార్డుల వారీగా చెత్తను బుట్టల ద్వారా సేకరించి రోడ్లపై చెత్త వేయకుండా బుట్టల్లోనే నిల్వ చేసి తదనంతరం ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డ్కు తరలిస్తున్నారు. మరోవైపు సేకరించిన చెత్త తరలింపుకు అవసరమైన వాహనాలను సిద్ధం చేసుకోకపోవడంతో మధ్యాహ్నం వరకు ఆయా ప్రాంతాల్లో వేసిన చెత్త నిల్వ అలాగే ఉంటోంది. పారిశుద్ధ్య విభాగంలో ఓ ప్రణాళిక లేకుండా చెత్త తొలగింపు సక్రమంగా జరగడం లేదని సాక్షాత్తు కౌన్సిల్ మీట్లోనే కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. పారిశుద్ధ్య కార్మికులు కూడా 130 మందికి 70 మంది మాత్రమే పనిచేస్తుండటంతో ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం వర్షం కురుస్తుండడం వల్ల చెత్త తరలింపులో జాప్యం జరుగుతోంది. దోమలు అధికమవుతున్నాయి. యంత్రాంగం స్పందించి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. విద్యారంగంలో ఓ ప్రత్యేకతను చాటుకున్న రవీంద్ర భారతి విద్యాసంస్థ 12వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. తిరుపతిలోని అర్బన్ హాట్ లో రవీంద్ర భారతి వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. నగరంలోని అన్ని బ్రాంచ్ల విద్యార్థులు అందరూ ఒకచోట చేరి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని కళాశాల ప్రిన్సిపాల్ నిర్మలావాణి పేర్కొన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు సాంస్కృతిక కళ, క్రీడా రంగాలలో ప్రత్యేక శిక్షణ నైపుణ్యాలను తమ విద్యా సంస్థలో నిర్వహిస్తూ ఓ ప్రత్యేకత చాటుకుందని పేర్కొన్నారు. 12వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మా చైర్మన్ సార్ అయిన ఎంఎస్ మణి గారికి మేమందరం చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఈ అకేషన్ ద్వారా మేమందరం కలిసి కట్టుగా 4 బ్రాంచ్లు కలిపి మేము ఈసారి వార్షికోత్సవం జరపడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా ముగిసిన పంచమి తీర్థ మహోత్సవం. సంప్రదాయబద్ధంగా శ్రీవారి నుంచి అమ్మవారికి పసుపు కుంకుమ సారెను అందించిన టీటీడీ చైర్మన్. పాంచరాత్ర ఆగమోక్తంగా చక్ర స్నానం, పవిత్ర స్నానాలు ఆచరించిన అశేష భక్తులు. నగదు రహిత విధానాన్ని రాష్ట్రంలో త్వరగా అమలు చేస్తాం. ప్రజల్లో అవగాహన కల్పించి లోటుపాట్ల నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది. మంత్రి నారాయణ వెల్లడి. జిల్లాలో అప్పుడే చేపట్టిన నగదు రహిత చెల్లింపు విధానం త్వరలో అన్ని మండలాల్లోనూ అమలు చేస్తాం. యువతను భాగస్వామ్యం చేస్తాం. కలెక్టర్ సిద్ధార్థ జైన్. విద్యార్థులు విద్యతో పాటు మేధోశక్తిని పెంచుకోవాలి. ప్రతిభకు ప్రాధాన్యత కల్పిస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. డాక్టర్ సుధారాణి. హైకోర్టు తీర్పు హర్షణీయం. వకులమాత ఆలయ నిర్మాణానికి త్వరలో భూమి పూజ. పేరూరు గ్రామం పూర్వ వైభవాన్ని సంతరించుకోనుంది. పరిపూర్ణానంద స్వామీజీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.